ఏపీ కాన్క్లేవ్ 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో భాగంగా 10 టీవీ వేదిక మీద ఉన్నారు. ఆయన ఒప్పుకోకపోయినా ఈజ్ ఎ ట్రబుల్ షూటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కూడా అంటారు. ఆయన అడిగి మనం మాట్లాడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముందుగా చాలా బిజీ షెడ్యూల్, అందరూ అర్థం చేసుకోవచ్చు మీ బాధ్యతలు ఏ స్థాయిలో ప్రజెంట్ ఉన్నాయో. ఎందుకంటే మే 13 ముంచుకొస్తుంది పోలింగ్ తేదీ. ఈ సమయంలో ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా 10 టీవీ తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రైట్, నేను చెప్పాలి థ్యాంక్స్. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి మొదలయ్యి తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎడిటోరియల్ బాధ్యతలు చూసి, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి ఒక పూర్తి పొలిటీషియన్గా రూపాంతరం చెందారు. జర్నలిజం బాగుందా, రాజకీయం బాగుందా, ఏం చెప్తారు? రెండింటి మధ్య సన్నటి లైన్ ఉంది, పెద్ద ఎక్కువ లేదు. ఎప్పుడు అనుకునేవాళ్ళం మేము జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా, రింగ్ సైడ్ వ్యూ అక్కడ చూసేవాళ్ళం, దాని గురించి అబ్జర్వ్ చేసి రాసేవాళ్ళం. ఇది రింగ్ లోపల ఉన్నాం. సహజంగానే అప్పుడుండే ఆలోచనలు కానీ, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఈ వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుందని ఏవైతే ఉంటాయో అవి అందులోనూ అంతకుముందు కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నందువల్ల అవన్నీ కూడా అలాగే అమలు చేసే నాయకుడుతో ఒక జర్నీ అనడం జరగడం నేను అదృష్టంగా భావిస్తున్నా. సార్, రాజకీయం చేసే అదొక ప్రొఫెషన్ కిందనో, అది ఒక లాభదాయకమైన వృత్తిగానో చూడడం కాకుండా సమాజం పురోగతిలో అది పార్ట్ కావాలి. ప్రజల్లో మమేకమై చేసే రాజకీయమే నిజమైన రాజకీయం. ప్రజల అజెండా ఏదైతే ఆకాంక్షలు ఉంటాయో వాటిని ప్రతిబింబించేది, అమలు చేయగలిగేది రాజకీయం అనే నాయకులతో అంతకుముందు కొంచెం దూరంగా, ఇలా కాకుండా రాజశేఖర రెడ్డి గారితో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో కలిసి అడుగులు వేయడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. సో దాని నుంచి దీంట్లోకి రావడం సులభం. అయితే సీరియస్ జర్నలిస్ట్ ఎట్లా అంటే సీరియస్ పొలిటీషియన్ కూడా అలాగే ఉండడం అనేది అవసరము. నా విషయంలో అది నా మనస్తత్వానికి తగిన నాయకుడు దొరకడం అనేది నా అదృష్టం. కానీ రెండింటి మధ్య జర్నలిజం కానీ పాలిటిక్స్ మాది రెండు కూడా దాదాపు ప్యారలల్గా పోతున్నవే. నేను ఇంతకుముందు అన్నట్టు ఇది రింగ్ సైడ్ అబ్జర్వ్ చేస్తుంటాం రోజు, అదేమో రింగ్లో ఉండి దాంట్లో ఉండి ఇది ఆ పాత్ర పోషిస్తాం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, ఒక రకంగా ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2 అని చాలామంది అంటారు. ఒప్పుకుంటారు? అబద్ధం. ఇప్పుడు మీరు చూపించింది కూడా నాకు ఇది యాక్సిడెంటల్గా అనుకోకుండా నేనేమో అనుకుని వచ్చింది కాదు. వచ్చిన తర్వాత బహుశా నాకున్న అనుభవం ద్వారా, నాకున్న అంతకుముందు నా బ్యాక్గ్రౌండ్ వల్ల అది ఉపయోగపడిండొచ్చు ఇక్కడ. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అందులో ఇప్పుడు మనకు సంబంధించిన ఒక ఇండియన్ కాంటెక్స్ట్లో వ్యక్తి ప్రాధాన్యంగానే ఉంటుంది. లీడర్ను బట్టే పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఉంటున్నాయి. ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీలు, అవి కూడా వ్యక్తి లేకుండా నడవలేకుండా ఉన్నాయి. అంతకుముందు వాజ్పేయి కావచ్చు బీజేపీలో, లేదా జ్యోతి బసు కావచ్చు కమ్యూనిస్టు దీంట్లో. ఇలాంటి వాళ్ళు ఎవరో పాపులర్ వీళ్ళు రాకుండా అయితే పార్టీలు నిలబడలేని పరిస్థితి ఉంది ఇండియన్ కాంటెక్స్లో. అలాంటిది రీజనల్ పార్టీల్లో ఒక వ్యక్తే ఒక నాయకుడిగా ఎదిగి ఆయన మీద డిపెండ్ అయ్యే పార్టీ ఉంటుంది. మా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ, ఆయన కష్టం మీద వచ్చిన పార్టీ, దాంట్లో టీమ్గా ఆయన ఆలోచనలకు తగిన దాంట్లో పార్టిసిపేట్ చేయడం, లేదా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావడం, ఆలోచనలు విధానాలుగా మార్చిన తర్వాత. ఇందులో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ ఉంటారు, అందులో నేను ఒకటిని. నా పాత్ర నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్వర్తిస్తున్నాను తప్ప ఇందులో కీ రోల్ అంటూ ప్రత్యేకంగా లేదు. ఇందులో ప్రతిదీ ఎగ్జిక్యూషన్లో ఉంటే మా పొరపాట్లు ఉంటాయి. ఆలోచనలకు సంబంధించి వాటిని విధాన రూపకల్పన చేయడం ఇదంతా కూడా లీడర్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. సార్, ఇక మిగతా అంశాల్లో కీలకమైన అంశాలు వద్దాం సార్. మే 13 పోలింగ్ జరగబోతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒక కీలక 3 అంశాలు ఏం చెప్తారు సార్? 333 ఉన్నాయి. ఎస్ సార్, చెప్పండి. దానికి కూడా నేను ముందన్న ఆన్సరే వస్తుంది. ఏదైతే సమాజానికి నిజమైన రాజకీయం ఏది అవసరమో అది పూర్తిగా 100కు 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయగలుగుతున్నారు. తన పార్టీని ఆ రకంగా మలిచారు. అండ్ ఓటర్కు సంబంధించినంత వరకు ఒక స్పష్టత ఉంది.
జగన్ అంటే ఒక బ్రాండ్ ఇదిగో ఈయన ఇదేం తెలుస్తుంది, ఒక క్లారిటీ ఉంది. తను తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏదనేది పూర్తి దాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. చేయగలిగినవన్నీ చెప్పాడు, చెప్పినవి మాత్రమే చేశాడు, దానికి మించి కూడా చేశాడు. దానికి కనెక్టెడ్ అనుసంధానం అవసరమైన విషయాలు కూడా. అండ్ 3 అంశాలు ముఖ్యంగా అసమానతలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి మన సమాజంలో. ఆ ఇన్ఈక్వాలిటీని తప్పించడానికి కింది అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడంలో శాచురేషన్ బేసిస్ మీద అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా తొలిసారి అంటే సిస్టమ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే రాజకీయ పార్టీలు నాయకుల ప్రమేయం లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఒక కుటుంబం యూనిట్గా తీసుకుని అట్టడుగు వర్గాలను డెవలప్ చేయగలిగిన కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయగలిగాడు. అది కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో చేసి చూపగలిగాడు. పరిపాలన డీసెంట్రలైజ్ చేశారు. అలాగే అట్టడుగు వర్గాలకు కేవలం ఏదో తాయిలాలు ఇవ్వడం కాకుండా వాళ్లకు సాధికారత కూడా కల్పించే దిశగా పెద్ద ముందడుగులు పడ్డాయి. అది అన్ని రకాలుగా కూడా పొలిటికల్గా కూడా మాకున్న పరిమితుల్లో నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్, మహిళలకు కూడా 50% ఇస్తూ చట్టం చేసి అమలు చేయడం కావచ్చు. అలాగే మిగిలిన ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో కూడా వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో కావడము, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు. ఏదైనా సరే నాట్ ఓన్లీ ఇన్ లెటర్, ఇన్ స్పిరిట్ ఆల్సో తాను నమ్మినవి లేదా ఎనీ ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ కానీ లేదా అనలిస్టులు కానీ లేదా ప్రజలు కానీ వాళ్ళు ఎస్ ఇది బాగుందని చెప్పేటట్టు. అలాగే దీన్ని ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ సెక్షన్స్ లబ్ధిదారులు అనండి లేదా దాని ద్వారా బెనిఫిట్ పొందడం వాళ్ళు ఇదిగో ఇలాంటి లీడర్ అయితేనే మాకు బాగుంటుంది అనేటట్టు ఆ స్పష్టత కంప్లీట్గా ఇచ్చారు. వెన్ కంపేర్ టు అదర్ సైడ్ చూస్తే అదర్ సైడ్ కేవలం అధికారం లక్ష్యంగా ఆ ఎన్నికల సమయంలో అది ఒక రాజకీయం అంటే అది ఒక సపరేట్ క్రీడలాగా ఎన్నికల సమయానికి హామీలు రావడం, గుప్పించడం, పొత్తులు పెట్టుకోవడం, అధికారం లేకొచ్చినాక మళ్ళీ అన్నీ మర్చిపోవడం ఏదైతే రివాజుగా ఉందో సగటు పొలిటీషియన్ గురించి, పార్టీల గురించి మన అవగాహన, ప్రజల అవగాహన ఏదుందో దాని మేరకే వాళ్ళు పరిమితమయ్యారు, అట్లే ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య ప్రజలకు చూస్తే ఇటుపక్క స్పష్టమైన ఇది ఉన్నాడు, అటుపక్క ఏమో స్పష్టత దేనికి ఉందంటే మోసానికో లేకుంటే చెప్పిన మాటలు తప్పడమో లేక రాజకీయం అనేది ఒక ఆటలాగా చూడడమో అధికారమే పరమావధిగా చేసే ఒక టీం అటువైపు ఉంది. కాబట్టి ఈ వైపు బ్రహ్మాండంగా కరెక్ట్ పిక్చర్ ఉంది. ప్రజలు దీన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. అంటే రామకృష్ణారెడ్డి గారు గత ఎన్నికల్లో మనం చూసాం పాదయాత్ర, అలాగే మీరు ప్రకటించిన నవరత్నాల ఎజెండా, అంతకుముందు 5 ఏళ్ల పాలన, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు మ్యాసివ్ విక్టరీని అందించాయి. అంటే ఈసారి అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉండబోతున్నాయి? నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే దీనికి ఆన్సర్ ఉంది. కేవలం ఎన్నికల్లో గెలవాలనే దాంతో అసాధ్యమైనవో లేక ఒక భ్రమ క్రియేట్ చేసి రావడమో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2014లోనే ఆ పని చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది ఇంటికి మీ బంగారం కూడా వచ్చేస్తుంది, కంప్లీట్ ఎంత ఉంటే అంత క్లియర్ చేస్తానని అన్నప్పుడు చాలామంది మాతో సహా కనీసం మీ మీద నమ్మకం ఉంది కాబట్టి 50,000 అన్నా సటన్ అమౌంట్ అన్నా చేద్దామని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. స్టేట్ ఇది ఎక్స్చెకర్ భరించలేదు. ఇది ఓన్లీ తాయిలంలాగా అప్పటికొచ్చి ఇది అవుతుంది. లాంగ్ టర్మ్ వాళ్ళు నిలబడేటట్టు సస్టైనబిలిటీ ఉండే అలాంటివి అనౌన్స్ చేయడమే బెటరు. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ ఎనీథింగ్ సీరియస్ ఇదైనా సరే అలాంటిది అసాధ్యమైతే నేను చెప్పను అన్నారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశారు. కోవిడ్ ఇది రాకపోతే ఈ కష్టం ఉండేది కాదు, ఇంత ఉండేది కాదు. వచ్చినప్పటికీ మాట తప్పకుండా చేశారు. అంటే ఏపీలో వెల్ఫేర్ జరిగింది కానీ అభివృద్ధి లేదు, ఈ ఆరోపణకు మీరిచ్చే సమాధానం ఏంటి? కనీసం వెల్ఫేర్ అన్న జరిగిందంటే పర్లేదు, అది కూడా లేదన్నారు, అది కూడా లేదంటున్నారు. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నవి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు ఏది చూసినా అది కేవలం వెల్ఫేర్ అక్కడ ఆగట్లేదు. ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ ఇంకొక దీనికి వెళ్తుంది, ఒక ఓవరాల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. మీరు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో ఆయన అమ్మఒడి అని ఆ రోజు చెప్పినప్పుడు అమ్మఒడి అనేది ఓన్లీ ఒక మీరు అన్నట్టు తాయిలం లాగే అంతవరకే చూస్తే, బట్ దాంతో ఆగలేదు. అక్కడ చెప్పనివి చాలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం, విచ్ కాస్ట్ ఆల్మోస్ట్ 17,000-18,000 crores
దీనికి బడులు స్కూల్స్ అన్ని బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేయడం కావచ్చు, మిగిలిన చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా తీసుకొచ్చాం. ఇంకా దాని నుంచి మరి ఆ పిల్లలు వెళ్ళేసరికి ఎలా ఉండాలి, వాళ్ళు మిగిలిన ఒక వాళ్ళు ఏమంటారు ఆత్మగౌరవం ఉండాలి వాళ్ళకు, ఆ ఫ్యామిలీకి పంపిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎలాంటి ఆత్మాభిమానం దెబ్బతినకూడదు. కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, అలాగే డ్రెస్ కోడ్ కానీ డ్రెస్సులు కానీ, అలాగే వెళ్ళాక హెల్తీగా వాళ్ళు ఉండాలి. అందుకే మధ్యాహ్న భోజనంలో స్పెషల్ ఇది తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా అంటే ఆ హోలిస్టిక్ అప్రోచ్ అనేది అది వచ్చేసరికి మొత్తం దాని ఇది మారిపోయింది, కంప్లీట్గా మారిపోయి దాని షేప్ అంతా కూడా ఇట్ టుక్ ఏ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్ ఈస్ లీడింగ్ నౌ టు ఒక గ్లోబల్ సిటిజన్గా మన పిల్లాడు ఇక్కడ స్టూడెంట్ తయారైపోవడానికి తగిన రకంగా ఇది చేస్తున్నారు వాళ్ళు చేసేసి. ఇదే మిగిలిన ఫీల్డ్స్ చూసిన అలాగే మిగిలినవి ఇది డెవలప్మెంట్ కాదని ఎవరన్నట్టే నేనేమనలేను. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కానీ ఇప్పుడు మారిన ప్రపంచానికి తగిన విధంగా మన పిల్లలను తయారు చేయడం కానీ అది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుంది. అలాగే మీరు ఊర్లు చూడండి, కొత్తగా వచ్చిన బిల్డింగ్లు కానీ ఇవన్నీ చూడండి. అలాగే అన్నిటికంటే మీరు భారీవే చూడాలనుకుంటే పోర్ట్స్ 4 పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఈ వైద్య వ్యవస్థ అంతా మొత్తం రీవ్యాంప్ అయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా పూర్తి యూకే లాంటి చోట, ఫ్రాన్స్ లాంటి చోట కూడా గవర్నమెంట్ పబ్లిక్ వెల్ఫేర్ పబ్లిక్ హెల్త్కి సంబంధించినంతవరకు బాగున్నా అక్కడ స్పెషలిస్ట్ సేవలు వచ్చేసరికి కష్టం అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ యూకేలో ఉంది అంటే రెగ్యులర్ వీటికి అందుబాటులో ఉన్నారు, కానీ మళ్ళీ స్పెషలిస్ట్ సేవలు టెర్షియరీ కేర్ కావాలంటే మాత్రం అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా నెలలు పడుతుంది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఈ మొత్తం చైన్ అంతా కనెక్ట్ చేశారు. 4 పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ జరగబోతుంది. కోస్టల్ ఇది మనకున్న అడ్వాంటేజెస్ అండ్ హైవేస్ మనం మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసాం. మొత్తం ఎంటైర్ స్టేట్ మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా డీసెంట్రలైజేషన్లో పార్ట్గా ఏదో కొన్ని 4 ఇండస్ట్రీస్ కాకుండా అవి ఎలాగో వస్తున్నాయి, కిందికి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా అయ్యారు, చిన్న సైజు బిజినెస్లు పెరిగాయి. ఓకే, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతాయి, అవి ఎకనామిక్ ఇండికేటర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఒక వర్గం చేస్తున్న వాదన అభివృద్ధి అంటే బిల్డింగులు, అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంటే పరిశ్రమలు రావటం, ఉపాధి రావటం, ఇట్లా. ఎగ్జాక్ట్లీ రామోజీరావు లాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే ఒక సెక్షన్ మాత్రమే, ఇప్పుడు పేదలకు పెత్తందారులకు మధ్య ఇది అనేది సరదాగా ఏమనలే మేము. ఊరికి పొద్దుపోక ఇచ్చిన బాగుంది, రైమ్ బాగుంది, రిథమిక్గా ఉంది అని చెప్పాల, అది రియాలిటీ. ఈరోజు 16 లక్షల మంది మహిళలు, జగనన్న 12 లక్షల మంది మహిళలు, 16 లక్షల మంది చిరు వ్యాపారులకు, అంతకుముందు 10 రూపాయల వడ్డీకి తీసుకునే వాళ్లకు ఫ్రీగా వాళ్ళకు రోజువారీ దీనికి ఇస్తున్నాం. 20,000 వరకు పెంచుతూ పోతున్నాం. 15,000 అనుకుంటే ఇప్పుడు చేసింది. అలాగే డ్వాక్రాకు సంబంధించి అంతకుముందు మొత్తం ఎన్పిఏలు అయినవన్నీ ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీకి వచ్చాయి. అది ఎంత టర్న్ ఓవర్ మీకు 1,60,000 కోట్లు ఈ 4.5 ఏళ్లలో వాళ్ళకు బ్యాంకు ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఉండింది 50,000 కోట్లు ఎంతో. వీళ్ళంతా దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడక్టివ్ దానికి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఉద్యోగాలు గవర్నమెంట్లోనే మనం 2,60,000 పైన మనం ఇచ్చాం. ఇండస్ట్రీస్ 1,000 కోట్ల పై ఐ కెన్ నేమ్ ఇట్ ఒక 20,000 కోట్ల పైన 30,000 కోట్లు వచ్చాయి. ఇవి ఎందుకు కనిపించలేదంటే విండోలో మొత్తం మీకు వెల్ఫేర్ కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటికి ఇవి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు నేరుగా వెళ్ళడము, ఇవి ప్రామినెంట్గా కనపస్తున్నాయి. విండో ఉండేది ఒకటే ఉంది. ఈ విండోలో ఏది కనపడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే టక్కున వెల్ఫేర్ కనపడుతుంది. విచ్ ఈజ్ నాట్ రాంగ్, విచ్ ఈజ్ ఎనీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా సోషల్ సెక్యూరిటీ అనేది అత్యవసరం. అవును. దాని ద్వారా ఈయన సక్సెస్ ఏదైనా ఉందంటే దాని నుంచి నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా వెళ్తున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెల్ఫేర్ అలోన్, ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ అదర్ దిస్ వన్ వేరే ఎంటైర్ సొసైటీ పైకి ఇస్తుంది. కాబట్టి ఇట్స్ డెవలప్మెంట్ యాజ్ వెల్. అండ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మిగిలిన కూడా వస్తున్నాయి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అంటున్నట్టుగా వెల్ఫేర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. మీరు చెప్పారు పోర్టుల నిర్మాణం కానీ, తర్వాత మెడికల్ కళాశాలలు, తర్వాత మిగతా కొన్ని భవనాల నిర్మాణాలు, స్కూల్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకి ఎందుకు రావన్నది ఒక సీనియర్ జర్నలిస్ట్కి మీరు సంధించింది ఒక కీలకమైన అంశమే, మీరు గతంలో జర్నలిస్ట్ కూడా కాబట్టి. కానీ అందుకు ఆ అంశాన్ని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది. ఈ చేసిన అభివృద్ధిని ఎందుకు అనుకున్నంత రీతిలో ప్రచారం చేసుకోలేకపోతుంది? ఎందుకంటే అటుపక్క ఉన్న మీడియా ఏదైతే ఉందో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నవన్నీ డే 1 నుంచి ఇంత ప్రామినెంట్గా కనపడుతున్న వాటిలో 99% ఇంప్లిమెంట్ చేస్తే ఆ 1% గురించి క్వశ్చన్ చేయడము, లేక మేము అమలు చేస్తున్న డీసెంట్రలైజ్డ్ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ దీనికి సంబంధించి కిందికి వస్తే వాటిలో ఎక్కడో చిన్న చిన్న ఐసోలేటెడ్ ఇవి తీసుకురావడము,
ఇవి తీసుకొచ్చి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ వస్తున్నారు. యాజ్ ఇఫ్ వెల్ఫేర్ సంబంధించి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు కాస్ట్ ఫ్యూజ్ దిస్ వన్ ఇబ్బంది దీనికని ఇంకో శ్రీలంక అవుతుంది, ఇట్లా కూడా ప్రచారాలు చేశారు. ప్రజలకు వాళ్ళకి అర్థమవుతుంది స్టేట్లో ఉన్న పాపులేషన్, ఎంటైర్ పాపులేషన్ అట్లీస్ట్ 87% ఆఫ్ పీపుల్ దే ఆర్ రిసీవింగ్ హ్యూజ్ దీన్ని వస్తుంది. దాన్ని ఇంటర్న్ వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ పిల్లలు బాగుపడడానికి అన్నిటికీ చూసుకోగలుగుతున్నారు, కేర్ తీసుకోగలుగుతున్న నేపథ్యంలో వీళ్ళది అర్బన్ ఏరియాస్లో ఉన్న కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ చేయించవచ్చు ఓకల్ సెక్షన్స్ను వాళ్ళను, అవి రిపీట్ అయ్యి చేస్తున్నాయి. వాళ్ళు ఇది కాన్షియస్గా చేస్తున్నారు. దే నో వెరీ వెల్ దే కెనాట్ బీట్ జగన్మోహన్ రెడ్డి. ఈ దీంట్లో అయితే ఏం చేయలేరు, ఎందుకంటే ఈయనది గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందువల్ల ఈ నెరేటివ్ ఒకటి బిల్డ్ చేశారు, ఒక ఫాల్స్ ఇమేజ్ బిల్డ్ చేస్తూ వచ్చారు. మీరు ఈరోజు గమనించండి, చంద్రబాబు గారు మాట్లాడినా, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ వరుస పెట్టి టకటకటకటక కొన్ని వాళ్ళు ఏదైతే ఈయన గురించి మాట్లాడారో ఆ పేపర్లో ఏమొచ్చిందో వాటినే రిపీట్ చేస్తారు. చేసి 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 గోబెల్స్ దీనిలాగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. లక్కీలీ ఏంటంటే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు క్రియేట్ చేసిన ఇమేజరీ లేదా వీళ్ళు తీసుకున్న ఆర్గ్యుమెంటు అవుట్ సైడ్ ది స్టేట్ అక్కడెక్కడైనా పని చేయొచ్చేమో, వాళ్ళకి అవునేమో అనుకోవచ్చేమో. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, వాళ్ళకు తెలుసు. అందువల్ల ఈ సైలెంట్ ఓట్ కానీ లేక ఏదైతే బలంగా మనకు ఈరోజు మీరు చూస్తున్న విచ్ ఈజ్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ బై ఎలక్షన్స్ కానీ, లేదా అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, లేదా ఈ మధ్య మేము జరుపుతున్న సిద్ధం సభలు కానీ, తర్వాత అవి కానీ వెల్లువలాగా వస్తున్న జనము ఆ రెస్పాన్స్ దాంట్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద రియల్ వాయిస్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఇస్తున్న రాంగ్ ఇమేజ్ వల్ల వచ్చిన ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో విచ్ ఈజ్ నాట్ అని పూర్తిగా ఫాల్స్. అది లేదనే విషయం ఇక్కడ మాకున్న పాపులారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాపులారిటీలోనే తెలుస్తుంది. ఇచ్చేసింది అంటే బటన్ నొక్కుడు డబ్బులు ఇవ్వడు ఏపీలో ఇదే పని వర్గం ఆరోపణ. ఆ బటన్ నొక్కుడు డబ్బులు ఇవ్వడు అనేది మీరెందుకు చేయలేకపోయినారు? చేస్తామంటున్నారు. ఇప్పుడు మళ్ళీ భయం మొదలైంది వాళ్ళకు. ఇప్పుడు అందుకే మీరు చూస్తే మేము చేస్తున్న వెల్ఫేర్ వీటికి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి, రాష్ట్రం శ్రీలంక అవుతున్న వాటికి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినవన్నీ కలిపితే, ఆయన ఇవన్నీ తీసేసినా అవి చేయాలి, చేసినా కూడా ఎక్కువ అవుతుంది. అవి కలిపితే 2 లక్షల కోట్లు, 1,60,000 కోట్లు, 2 లక్షల కోట్లు అవసరం కావచ్చు. మరి చేస్తాడా? మరి అప్పుడు సోమాలియా కాదా? ఈ క్వశ్చన్ వస్తుంది, ఎవరైనా అడిగేదే కదా. నువ్వు ఇన్నాళ్ళు దీన్ని తప్పు పడుతున్నావు, నువ్వు వాలంటీర్ల వ్యవస్థను తప్పు పడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు అదే వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నావు. అంటే ఇవన్నీ ఏంటి కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిది కింది వరకు పాపులారిటీ వెళ్ళిపోయింది. వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు, ఓట్లు ఇటు పడతాయి కాబట్టి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఈయన తప్పని లేడు, 14-19 మధ్య ఏం చేశాడో చెప్పడానికి లేదు. అందువల్ల రెండు ఒకసారి పక్క ఈయన పనికిరాడు అంటున్నాడు, ఇంకో పక్క దీనికి మించి నేను చేస్తానంటున్నాడు. సో మా సక్సెస్ పూర్తిగా జనంలో ఉన్నందువల్ల, జనానికి పూర్తిగా హెల్ప్ చేసినందువల్ల, వాళ్ళు వాటి ద్వారా ఈ చర్యల ద్వారా బెనిఫిట్ అయినందువల్ల మా సక్సెస్ దాంట్లో డిపెండ్ అయింది. ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో దాంట్లో పాతది ఆయన ఏది చెప్పినా కూడా 14-19 మధ్య వస్తుంది, విచ్ టోటలీ హీ ఫెయిల్డ్. 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్. ఏపీ అంటే అరాచకం, ఏపీ అంటే అభివృద్ధి లేమి, ఏపీ అంటే అప్పులు, ఏపీ అంటే స్వేచ్ఛ లేదు. ఇది ప్రధానంగా ప్రతిపక్షాల స్లోగన్. చెప్తున్నా కదా, ఈ ఒక ఇమేజరీ క్రియేట్ చేస్తూ పోయారు. దానికి రియాలిటీకి సంబంధం లేదు. దానికి రియాలిటీకి సంబంధం ఉంటే ఈరోజు ఇప్పుడు వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నవ్ అనేది జరిగేది కాదు. మీరు 19 ముందు చూస్తే అప్పుడున్న జనంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ చూసినా కనపడేది. ఈసారి ప్రో ఇన్కంబెన్సీ అనేది ఫస్ట్ టైం చాలా రేర్గా కనపడేది, అది ఈసారి కనపడుతుంది. అది ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడినా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మాట్లాడడం. అసలు నేను కూడా ఇంకోటి అడుగుతాను, అభివృద్ధి లేదు ఇవన్నీ ఎందుకు? నువ్వు కొన్ని ప్రామిసులు తీసుకొచ్చావు చంద్రబాబు నాయుడు, మిగిలినవన్నీ వదిలేసి ఆ ప్రామిసులు చెప్పుకుంటూ ఇల్లు తిరగమనండి. అసలు ఎందుకు డోర్ టు డోర్ పోలేకపోతున్నారు? మామూలుగా రూలింగ్ పార్టీ లీడర్లు పోవాలంటే జడుచుకుంటారు, ఎందుకంటే ఏదో ఒక క్వశ్చన్లు వస్తాయని. కానీ ఫస్ట్ టైం ప్రౌడ్లీ వీ కెన్ సే ఆల్మోస్ట్ చాలా చోట్ల 2 సార్లు కూడా పూర్తి చేశారు మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలు. ఏది డోర్ టు డోర్ క్యాంపెయిన్. అపోజిషన్ హాయిగా పోగలగాల, ఎందుకు పోలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు? ఎందుకు పోలేకపోతున్నట్టు పోతే ఈ క్వశ్చన్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడంటే నీ మొహం ఇంతగా మాకు బాగా చేశాడబ్బా అని చిట్టా చదువుతారు.
నువ్వేం చేసావు, నేను ఇన్ని చేస్తానని ఈయన అంటాడు. నా ఏదో 6 ఏదో అన్నాడు, 6 సమ్ పాయింట్స్ ఏదో తీసుకొచ్చాడు, సూపర్ 6 అని ఏదో తీసుకొచ్చాడు. సూపర్ 6 సూపర్ డూపర్ 7 ఏదో పెట్టినట్టున్నారు. అది చెప్పబోగానే అడుగుతారు, మరి 14లో నువ్వు ఎందుకు రుణమాఫీ చేయలే, నువ్వు 2000 నిరుద్యోగ వృత్తి అనేవి ఏమైంది, గ్యాస్ సిలిండర్కి 100 సబ్సిడీ అనేవి ఏమైంది, చిట్టా వాళ్ళు ఇప్పినారు అనుకుంది. అసలు ఏం సమాధానం లేదు. అందుకే ఎవరు పోలేకపోతున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళకు పైకి మాట్లాడుతున్నారు, ఆ పేపర్లో ఆ మీడియా ఉంది, సోషల్ మీడియా ఎలాగ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నవి ప్రచారం లేకొస్తాయని తప్ప రియల్గా అయితే వాళ్ళు గ్రౌండ్ మీద లేరు, నిలబడలేరు కూడా. అది పరిస్థితి. రైట్. రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైన రాజధానికి సంబంధించి, అంటే ఏపీకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిని వైసీపీ కల్పించింది. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న మరో ఆరోపణ. ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. యాక్చువల్ మొన్నటి వరకు హైదరాబాద్ ఉండింది. అది అక్కడ ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చి పక్కాగా కట్టుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఈ మిస్డ్ ఇట్. ఎందుకంటే కారణాలు అందుకు తెలుసు. ఆ ఓటుకు నోటు కేసులో అక్కడ కేసీఆర్ వెంట పడితే ఎగిరి ఇక్కడ వచ్చి వెనపడినాడు, రాత్రి వచ్చాడు. సెకండ్ థింగ్, అప్పటికే ఆయనకు ఆర్గానిక్గా డెవలప్ కావడానికి అవసరమైన రాజధాని కట్టుకునేంత టైం ఉండింది. దట్ ఆల్సో హీ మిస్డ్. ఎక్కడో 30-40 వేల ఎకరాలు వీటికి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. రాజధానికి కావాల్సింది నిజంగా తనకు కావాలంటే 1000 ఎకరాలు 2,000 ఎకరాల్లో కట్టి ఉండొచ్చు ఒక పద్ధతి. లేదు 30-40 వేల ఎకరాలకు పోవాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్న చోట, విచ్ వీ ట్రైడ్. మేము కన్నా 14లో వస్తే అనుకుంది, దొనకొండ ఏరియాలో అనుకున్నాం 50,000 ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అంటే వేర్ ఆల్ సెక్షన్స్ కెన్ గెట్ అకామిడేటెడ్. పూరర్ సెక్షన్స్ ఫ్రీగా ఇవ్వచ్చు, పేదలకు ఉచితంగా ఇవ్వచ్చు, కొనగలిగిన వాళ్ళు ఒక లైట్ ఛార్జ్ చేసి తీసుకురావచ్చు, స్టేట్ కూడా రెవెన్యూ అట్లయినా పోయి ఉండాలి. ఈయన అది ఇది కాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా, ఒక స్పెక్యులేషన్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ఎక్కడో పచ్చని పంటలు పండే పొలాల్లోకి వెళ్ళి అటు ఇటు దానికి తలా తోక లేదు, రోడ్లు కనెక్టివిటీ లేదు, అక్కడ పోయి జెండా పాతాడు. ఇంకా తేలలేదు. అది తేలకుండా పోయి సాగర్కు వచ్చేసరికి ఎక్కడ దారి తిని లేకుండా పోవడమే, కరకట్ట మీద పోవాలంటే సింగిల్ వెహికల్ కష్టమే. దాని నుంచి ఎక్కడో ఓ బిల్డింగ్ కట్టి తను రాజధాని అని పేరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది ఇంప్లిమెంటేషన్ అసాధ్యము. నీ లెక్క ప్రకారమే ఎకరాకు 2 లక్షలంటే 1,00,000 కోట్లు కావాలి 50,000 ఎకరాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, విచ్ ఎనీబడీ కెన్ డూ. యూ ఆల్సో ఈవెన్ డిడెంట్ ట్రై టు డూ ఇట్. నా అంతా చేస్తే నువ్వు 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టావు దాని మీద. ఇది సెంట్రల్ అన్నీ తీసుకుని. కాబట్టి ఎలాగో ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఈ టైంలో స్టేట్కి ఒకటి కావాల్సి బలమైన పుష్ ఇచ్చే ఒక గ్రోత్ డ్రైవర్ కావాలి, విచ్ వైజాగ్ కెన్ ఈజీలీ డూ ఇట్. సో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకుందాం, శాసన రాజధాని ఇక్కడ పెట్టుకుందాం, రాయలసీమ యాస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అక్కడ పెడదామనేది ఆయన తీసుకొచ్చారు. లిటిగేషన్ లేకపోతే ఈ వేళకి ఎగ్జిక్యూట్ అయ్యేది. రూల్ ఇప్పుడు వైజాగ్ నుంచి జరుగుతుండేది, అసెంబ్లీ ఇక్కడ ఉండేది, హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ కన్కరెన్స్ తీసుకుని అక్కడికి వచ్చేది. సో దీంట్లో కల్పరేట్ ఎవరు అని ఉన్నారంటే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంజస్టిస్ని అండూ చేసి రియల్ క్యాపిటల్ దీన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. క్యాపిటల్ ఏదంటే సీట్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యేది, ఇక్కడే లెజిస్లేచర్ క్యాపిటల్ అండ్ హైకోర్టు అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ వచ్చేది. ఇప్పటికీ వీ స్టాండ్ బై ఇట్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కన్విన్స్డ్ అబౌట్ ఇట్. అండ్ మీరు రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా మీరు అది చూస్తారు. అంటే పీపుల్ రెఫరెండం అనుకుంటే దీంట్లో మేము అనుకోను. ఎందుకు అనుకుంటే సెటిల్డ్ మ్యాటర్ మాకు సంబంధించినంత వరకు. ఒకవేళ వాళ్ళు ఎవరని అనుకుంటే రేపు రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది. రైట్. అంటే రేపు ప్రజలు ఇచ్చే తీర్పు రాజధాని విషయంలో మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక ఇదిగా ఫిక్స్ అవుతారా మీరు? నేను అనుకోము. ఎందుకంటే మా వరకు మేము ఇది సెటిల్డ్ మ్యాటర్ అయిపోయింది. వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఓకే దాంట్లో చూసుకోవచ్చు అని అంటున్నారు. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైనది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి విభజన హామీలు. ఈ విభజిత రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ విభజన హామీలు పెట్టడం, ఇలాంటి అంశాలన్నీ తెర ముందుకు వచ్చాయి. అయితే అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. అంటే విభజన హామీల విషయంలో అనుకున్నంత స్థాయిలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు అన్న ఒక ఆరోపణకు సమాధానం ఏంటి? మనం ఉండే డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. పైకి ఎన్ని మాట్లాడినా ఎంత పోరాటం అనేది పోరాటం పద్ధతులు ఏముంటాయి, దానికి మించి అయితే పోలేము. ఎస్ సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కువ క్వశ్చన్ చేశానంటే హీ వాజ్ పార్ట్నర్ క్యాబినెట్లో. ఆ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏలో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో మీరంతా ఒక క్యాబినెట్. నువ్వు ఏం చేయగలిగేవాడివి? డే 1 ఫస్ట్ డేనే దీనికి సంబంధించినంత వరకు నాకు ఫస్ట్ ఇది కావాలి, అయితేనే నేను క్యాబినెట్లోకి చేరుతాను అని చెప్పిండొచ్చు. లేదు నువ్వు రా చూద్దామంటే ఒక 5-6 నెలల తర్వాత అయినా చేసిండాలి. చేసేది కాకపోతే ఆ రోజు బయటకు వచ్చిండాలి. అది కానీ పోలవరం లాంటిది కానీ అది తీసుకోవాల్సింది సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ.
ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ నువ్వు అది చేయకుండా హామీలలో 2 ఏళ్ళు నుండి ఫస్ట్ ఏది స్పెషల్ ప్యాకేజీ చాలని చెప్పి తనని దానికి సన్మానాలు కూడా చేసి సెలబ్రేషన్స్ చేసి ఇదే ప్రపంచంలో అన్నిటికంటే ఇది స్పెషల్ స్టేటస్ అనేది అన్నిటికీ ఏమన్నా విరుగుడా అది దానిలాగా ఈ ఈస్టర్న్ కంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమన్నా జరిగి ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ వేశాడు. నా పాయింట్ ఒక్కటే ఏంటంటే తనను మేము క్వశ్చన్ చేస్తున్నది ఈయన పోయి ఎందుకు యుద్ధం చేయాలని మేము అడగలే ఆ రోజు. పోరాటం అంటే ఏదో పూర్వం మొఘల్ చక్రవర్తి మీద దాడి చేసినట్టు చేయమల్లా అది కుదరదు కూడా. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రెజర్ నువ్వు పెట్టగలిగిన స్థితిలో ఉండి దాని టీంలో పార్ట్ అయ్యి ఎందుకు చేయలేదు అని అడిగాం. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ మాకు సంబంధించినంత వరకు సెంట్రల్లో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా సాధించుకుంటాము. అంతవరకు మేము అలైవ్గా ఉంచుతామంటాం. వీ కెన్ కంటిన్యూస్ అలైవ్గా ఉంచాం. మొన్న ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా సీఎం గారు మళ్ళీ రైజ్ చేశారు. వీ విల్ కంటిన్యూ టు డూ ది సేమ్ థింగ్. ఫ్యూచర్లో చేస్తాం. అన్ని శక్తులు కూడగట్టుకొని ఎప్పుడైతే తెచ్చుకుంటామో సాధ్యమే చేస్తామనేది మా నమ్మకం. అంతకుమించి ఎవరైనా చేయగలరు అంటే అది ఎట్లనో వాళ్ళు చెప్పాలి. పోరాటం అంటే ఎట్లా చేస్తారా? వాళ్ళు తీసుకొని పోతారా? అంగోటి పోతారా? ఏపీ నుంచి జనాన్ని తీసుకొని పోతారా? లేక డిక్లేర్ చేస్తారా? వీళ్ళు చేస్తారా? కాదు కదా, అదేం చేయలేం కదా. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చలు చేయాలి. లేదు అక్కడికి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. సెంటర్ డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కండిషన్ కింద పెడతాం. సెంటర్లో ఎవరు వచ్చినా సరే మాకు ఇది చేయాలి. ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సయోధ్యగా ఉన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి వాతావరణం కూడా ఉంది. ఒక క్లారిటీ మా లీడర్కి ఒక క్లారిటీ ఉంది. అదే మా పార్టీకి ఉంది. అది వచ్చి స్టేట్కు ఉన్న మన ఫెడరల్ స్ట్రక్చర్లో స్టేట్స్కు ఉన్న పవర్ ఇవేవి ఉన్నాయో వాటికి మనం కన్ఫైన్ అవుదాం. స్టేట్ ఇంట్రెస్ట్ అనేది మనకు ప్రైమ్ క్రైటీరియా. దాని మీద చేసుకుని వీలైనంత వరకు గుడ్ రిలేషన్ సెంటర్లో ఎవరున్నా మెయింటైన్ చేసి స్టేట్ ప్రయోజనాలు కాపాడుకుందాం. అట్లా కాకుండా గొడవ పెట్టుకొని మన రాజకీయ ప్రయోజనాల కోసం మన వాటి కోసం అండ్ వీ షుడ్ నాట్ దీన్ని స్టేట్ ఇంట్రెస్ట్ దెబ్బతీయకూడదు అనేది ఒకటి ఫస్ట్. ఓకే. అందుకే మీరు కాంగ్రెస్ అంతకుముందు ఇది చేసినప్పుడు అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నా అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు దాన్ని సపోర్ట్ చేసాము కాంగ్రెస్. తర్వాత అయినా వీళ్ళకి కంటిన్యూ చేసాము. యాజ్ ఫార్ యాజ్ పార్లమెంట్లో బిల్లులకు సంబంధించినంతవరకు మీరు గమనిస్తే మధ్యలో కొన్నిటిని ఎక్కడైతే ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ మధ్య కాంట్రవర్సీ అయిన సిఏఏ దానికి సంబంధించి కూడా రైడర్ పెట్టాము. కండిషన్ లాగా పెట్టాము. ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాము. ఎందుకు సజెస్ట్ చేశాము? ముస్లిమ్స్ కూడా వాళ్ళని ఒక్కరిని ఐసోలేట్ చేయకూడదు. ఎక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్కి గురై ఎవరు వచ్చినా పెట్టడంలో వాళ్ళ పేర్లు కూడా చేస్తుంది. సో దట్ దే విల్ ఫీల్ సెక్యూర్డ్. ఇక కన్సిడరబుల్ నంబర్స్ ఇక్కడ ఉన్నారు అనేది అది పెట్టాం. రైడర్ పెట్టాం. యాజ్ ఇట్ ఈజ్ వీ డోంట్ యాక్సెప్ట్ అన్నాం. బట్ ఎక్కడ మాది క్రిటికల్ అవుతుందో అక్కడ మేము స్టాండ్ అవుతున్నాం. ఎక్కడైతే ఇర్రెలవెంట్ అవుతుందో నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ అలాంటి వాటికి మన సబ్జెక్టు కాదు. అలాంటి వాటి లెట్ ది దే ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ అని మేము అనుకుంటాం. అండ్ పబ్లిక్ కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐ మీన్ వాళ్ళు చేయగలని ఫెయిత్ ఉండి ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని మీద అబ్జెక్ట్ చేయం. అంటే జిద్దుకు పోయి రోజు గొడవ పెట్టుకోవడం అనేది మా లక్షణం కాదు. స్టేట్ ఇంట్రెస్ట్కి సంబంధించినంత వరకు మాది ప్రైమ్ ప్రియారిటీ అవుతుంది. దాని ప్రకారం అయిపోతాం. మొత్తంగా ఎవరిని సపోర్ట్ చేసేది ఉండదు. అదే ఒక పొలిటికల్ పార్టీ, మాదే ఒక పొలిటికల్ పార్టీ. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏమి ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాయి తప్ప అంతకుమించి ఎలాంటిది ఒక్క స్టెప్ కూడా ఉండదు. ఆ క్లారిటీ మాకుంది అనే విషయం ప్రజలు కూడా నమ్ముతున్నారు. అందుకే ఆదరిస్తున్నారు. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే పోలవరం ఏపీకి జీవనాడి, ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగిన మాటల యుద్ధం, వాళ్ళు గడువులు పెట్టడం, మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత 1-2 గడువులు పెట్టడం, ఇదంతా జరిగిపోయింది. అంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ పోలవరం కంప్లీట్ చేయలేకపోయిన బాధ ఏమైనా ఉందా? ఈ అంశం కూడా ఇప్పుడు ఒక ప్రచారాంశంగా మారిపోయింది. పోలవరం సంబంధించినంతవరకు మీరే గమనించారు. మధ్యలో 2 years ఆల్మోస్ట్ కోవిడ్ ఇది ఉంది. అయినప్పటికీ వర్క్ అయితే నడిపాము అక్కడ. తర్వాత ఆ రోజు జరిగిన దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పుడు దీనివల్ల తన ఇదిలో 17 వరకు ఆయన పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ తనకు వచ్చేంత వరకు. యాక్చువల్ అయితే మొత్తం R&Rతో సహా సెంటర్ చేయాల్సిన దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజరైజ్ చేసి వాళ్ళతో త్వరగా టేకప్ చేసేట్టు చూడాల్సింది పోనిచ్చి తనకు ఉపయోగం అని చెప్పి కాంట్రాక్ట్ మొత్తం తను తీసుకునేట్టు డబ్బులు మాత్రం వాళ్ళు ఇచ్చేటనేంత అనేంతవరకు ఆగి ఆ తర్వాత మొదలుపెట్టాడు. ఒకటి అన్నిటికంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే హిస్టరీ ఎప్పుడు దాన్ని మర్చిపోదు, క్షమించదు కూడా. మన కాపర్ డ్యామ్కి సంబంధించినంత వరకు ఏదైతే మనం ఇటువైపు స్పిల్వే కట్టడానికి వీలుగా, బండ్ కట్టడానికి, వాటర్ డైవర్ట్ చేయడానికి వీలుగా కాపర్ డ్యామ్ నిర్మించేప్పుడు ఒక స్పిల్ ఛానల్ కట్టాలి. వాటర్ గోడ అడ్డం కట్టాక అది పక్కకు పోతే
ఎట్లా పోతుంది, పోవడానికి దారి ఏర్పాటు చేయాలనేది కూడా ఆ ఇంగితం ఆలోచించాలి. అది స్పిల్వే అంతా మేము వచ్చినాక చేయాల్సి వచ్చింది. స్పిల్వే ఊరికి కొత్త కట్టి ఊరికి గేట్ ఒకటి ఎత్తినట్టు చూపించి చేశాడు. మెయిన్ బండ్ అంతా కూడా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ తెగిపోయింది వచ్చేటప్పుడు. డయాఫ్రమ్ ఇది వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినింది. ఇది అన్నిటికి కారణం కాఫర్ డ్యామ్ అనాలోచితంగా గోడ అడ్డం కట్టాడు తప్ప దానికి తగినది చేయాలా, ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి ఇదేంది విచ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్. దాన్ని రిపేర్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ దానికి సంబంధించిన నిపుణులు వాళ్ళందరూ చెప్పిన దానికి సంబంధించి టైం పడుతుంది. ఇక్కడ మా దీనికి సంబంధించినంత వరకు స్పెండింగ్లో కానీ లేదా ఎఫిషియెంట్ వర్క్ చేయించడంలో కానీ గవర్నమెంట్ అయితే ఎక్కడా ఇది కాలేదు. మధ్యలో వచ్చిన ఈ అనుకోని అవాంతరం, ఏ అవాంతరం అయితే చంద్రబాబు నాయుడు అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆ రోజు జరిగిందో దాని పరిణామం, దాని రిజల్టే, దాని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న డిలే కారణం. అండ్ మా వైపు నుంచి నిజంగా సాకు చూపాలంటే వీటికి కాదు, అన్నిటికి కూడా కోవిడ్ 2 years చూపించి చాలా తప్పించుకోండొచ్చు. వెల్ఫేర్ మెజర్స్ కొని తప్పించవచ్చు, పోలవరం చెప్పిండొచ్చు, కానీ ఎక్కడ ఆగలే మీరు చూస్తే. సో అల్టిమేట్లీ ఏతావాత తేలేదంటే ఈయన అనాలోచిత నిర్ణయం ఒకటి, ఏదో గోడ కట్టి పట్టిసీమని 4 మోటార్లు పెట్టి నీళ్ళు ఇచ్చారని చూపించడము, పైన వీటితో చేయాలనుకున్నాడు తప్ప ఒక పూర్తి నిజంగా సిన్సియర్గా మన పని, మన ఇంటి పని మనం ఎట్లా చేసుకుంటామో అంత సిన్సియర్గా స్టేట్ ఇది కూడా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేయనందువల్ల ఈ డ్యామేజ్లు అనేవి జరిగాయి. అవి కరెక్ట్ చేసుకొని పోతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏమైనా టైం బాండ్ ఫిక్స్ చేస్తారు, మళ్ళీ మీరు అధికారం కావాలని ప్రజలను అడుగుతున్నారు, ఈ 5 ఏళ్ల పాలన చూడమంటున్నారు. ఈ పోలవరంకి సంబంధించి మరి ఏమైనా టైం బాండ్ ఏమైనా చెప్తారా ఇప్పుడే? ఐ థింక్ నెట్టున్నారు ఇప్పుడు. అది ఆ డయాఫ్రమ్ వాళ్ళది అది వర్క్ మొదలవుతుంది. అది మొదలయ్యాక అది వాళ్ళు ఎవరో నిపుణులు చెప్పాల్సిందే, దాని ఎంత టైం ఎక్స్పర్ట్స్ చెప్పాల్సింది, దాన్ని బట్టి అవుతుంది. ఎక్కడ స్లో డౌన్ చేయట్లా, సెంటర్ నుంచి రావాల్సింది ఉంది, పనులు జరుగుతున్నాయి. మనం ఎక్కువ పెట్టాము. R&R ఇప్పుడు పే చేయాలి, అది సర్టిఫికేట్గా రాలేదు, అది చేయాలి. అది ఫైల్ అట్లే ఉంది, 2 months బ్యాక్ అప్రూవ్ చేసి ఆడనే పెట్టారు. ఓకే, అది వచ్చిన తర్వాత మొదలవుతుంది, ఎక్కడ ఆగదు, ఎంత అర్లియస్ట్ పాసిబుల్ పూర్తి అవుతుంది. 10 TV కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్. మేము కూటమి కట్టాము, వైసీపీకి ఓటమి చూపిస్తామని నేతలు అంటున్నారు. కంపారిటివ్గా మనం గత ఎలక్షన్స్ సినారీస్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, జనసేనకి 6, అలాగే భారతీయ జనతా పార్టీ బిలో 2. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు కొంత ఎంతో పెరిగి ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పోటీని? ఏది చేసినా మాది మేము ఎప్పుడు సర్వే చేసి ఇంతకుముందు చూసుకున్నా, గతంలో మీరు చూసిన ఎలక్షన్లో చూసినా 60-65% మా వైపు ఉంది. అప్పుడు ఎప్పుడు నేను ఓపెన్గా కూడా చెప్తున్నామని 70% పైన బెనిఫిషరీస్ 80% పైన ఉన్నప్పుడు జనరల్ పొలిటికల్ రీజన్స్ వల్ల రకరకాల వల్ల ఇట్స్ డెమోక్రసీ కాబట్టి కొంత తీసేసిన సో లాంగ్ యూ హ్యావ్ 50% అబవ్ ఉన్నంతకాలం మీరు అన్ని శక్తులు ఏకమైనా కూడా లాభం లేదు కదా. ఆ 50% అబవ్ అనేది మాకు క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం 50% దగ్గరకు వచ్చింది, ఈసారి 50% అబవ్ ఉంది. సో ఎప్పుడైతే అది 50% అబవ్ ఉందో వాళ్ళందరూ ఏకమైనా కూడా దానికంటే కింద అంటే 49% ఎక్కడో ఆగుతున్నప్పుడు మాకుండే అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది, అది పోలా, ఇప్పుడు కూడా పోదు, ఇట్స్ దేర్ అడ్వాంటేజ్. అంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు దాదాపు ఒక 32 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ 32 స్థానాల్లో ఆ 2 పార్టీల ఓటు కలిపేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే వాళ్ళిద్దరికీ ఓట్లు ఎక్కువ వచ్చిన పరిస్థితి. ఇలాంటి ఈక్వేషన్స్ అని ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి, అది కొంచెం ఇబ్బందికర పరిణామం కాదా? అరిథమెటిక్స్ కాదు, మీకు తెలుసు. 2+2 5 6 కావచ్చు, 2+2 0 కూడా కావచ్చు, లేదు. ఇప్పుడున్న ఈ మా రూల్లో వచ్చిన డ్రాస్టిక్ పాజిటివ్ తేడా దానివల్ల వాళ్ళు ఎంత కలిసినా కూడా అది పెరిగే అవకాశం లేదు. యాక్సెప్టెన్స్ కూడా ఉందని నేను అనుకోవట్లా పబ్లిక్లో వాళ్ళ పొత్తు మీద. అందువల్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది పవన్ కళ్యాణ్ జనసేన కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లు తీసుకొని రావాలి, వాళ్ళ అభిమానుల ఓట్లు తీసుకొని వచ్చి తనకు గంపగుత్తగా అప్పగించాలి. ఎందుకు? తాను అడిగితే తనకు యాక్సెప్టబిలిటీ లేదా ఆ సమాజ వర్గం, దానికి తగినట్టే అప్పచెప్పాడు. ఆయనకు ఒక సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు. అది కూడా పూర్తి ఇప్పుడు అర్థమైంది వాళ్లకు. వాళ్ళు అనుకున్నది మా నాయకుడు సీఎం అవుతాడో లేదా ఆ హోదా ఇస్తారో అనుకుంటే ఈరోజు అది కూడా మొత్తం అంతా తీసేసి అది ఒక సబ్సిడరీ 100% సబ్సిడరీ లాగా చేసి ఆయన దాంట్లో టికెట్లు కూడా తన మనుషులకి ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సొంత మనుషులు కానీ లేదా ఆయన ఆలోచన విధానంతో ఉంటే, ఆలోచన విధానం అంటూ ఒకటి ఉంటే, స్పష్టత ఉంటే దాంతో ఏకీభవించేళ్ళు కానీ నిజంగా జనసేన నాయకులు అనేవాళ్ళు కానీ హార్డ్లీ ఆ ఇచ్చిన 21 సీట్లలో కూడా 50% కూడా లేరు.
ఇప్పుడు ఆయన అలాంటి వ్యక్తిని నమ్ముకొని ఈయన ద్వారా డైరెక్ట్ స్ట్రైట్ ఓటు పోయి చంద్రబాబుకు పడుతుంటే వాళ్ళు మాత్రం ఎట్లా వేస్తారు? ఓకే. ఆ రోజు వచ్చింది వాళ్ళ నాయకుడు అన్ని చాలా మెజారిటీ సీట్లకు పోటీ పెట్టినప్పుడు ఎక్కడైతే మావాడు సీఎం అవుతాడేమో అని అంతకుముందు చిరంజీవి కదా అన్నట్టు ప్రజారాజ్యం సాలిడ్గా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న దగ్గర కొన్ని పడినవి. అవి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రెస్పెక్టబుల్ పొజిషన్ ఇస్తాడనుకుని ఇంకొంచెం ఆశ ఉండొచ్చు. అయితే గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూశాక వాళ్ళు షాక్కు గురయ్యారు. ఈ సంబరానికి ఆయనకు ఓటు వేయడానికి ఈయన ఎందుకు మేము మొయ్యాలా అనే దానికి వచ్చిన తర్వాత చాలా తేడా కనపడుతుంది. సర్వేలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాపుల్లో ఆ సామాజిక వర్గంలో కూడా బాగా ఆ పునరాలోచనలో పడినారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ బాగుంటుందో చూస్తున్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధించినంతవరకు సీట్ల పరంగా ఎక్కువ ఇచ్చాము సామాజిక వర్గానికి. అలాగే కాపు సంక్షేమానికి విపరీతంగా పనిచేసాము. అంతకుముందు పెట్టిన తప్పుడు కేసులు మేము వచ్చి తీసాము. ఇవన్నీ చూస్తారు కదా, జనం చూస్తుంటారు కదా, ఎవరు రియల్గా పనిచేస్తున్నారు. ఫాల్స్ దీంతో వీళ్ళందరూ మమ్మల్ని లాక్కుపోతున్నారు. పోయిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరనే ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా డ్రాస్టిక్గా పడిపోతాయి. ఓకే. పడిపోయిందని మాకు అడిషనల్ అడ్వాంటేజే తప్ప నష్టం లేదు. అంటే తన బలం పెరిగిందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. గత ఎన్నికల్లో మనం చూస్తే గోదావరి జిల్లాలో మొత్తం కలిపితే 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా ఒక మ్యాసివ్ టర్న్. ఈసారి ఆ పరిస్థితి ఉందా? ఈసారి కూడా వస్తుంది. ముఖ్యంగా నేను బహుశా వాళ్ళ పొత్తు సరిగా జరిగి ఓ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చింటే ఓకే. ఆ లోకేష్ వాళ్ళ కొడుకుది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక బాగా వచ్చాయి. సీఎం పదవి అనేదే లేదు చంద్రబాబుది. ఉప ముఖ్యమంత్రి కూడా మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, మా నాయకుడు నిర్ణయిస్తాడు పవన్ కళ్యాణ్ కన్నా. లోకేష్ కామెంట్స్ చేశాక ఏమాత్రం కడుపుకు తినే కొంచెమన్నా చీము నెత్తురుండే వాళ్ళు దాన్ని ఎట్లా సాధిస్తారు? అందరికీ ఇరిటేషన్ వచ్చింది. ఫైనల్ బ్లో ఆయనకు వచ్చింది సీట్ల ఎక్కడి నుంచి దిగి 24 కూడా లేదు, 21 కాంప్రమైజ్ ఆఖరికి ఆ సీట్లు కూడా టీడీపీ వాళ్ళు నుంచి కండువా ఇటేసేసి ఇచ్చిన నేపథ్యంలో ఈయన ఎంత బుకాయించినా ఆయన ఏం ప్రతిఫలం ఆశించి ఏం తీసుకొని ఇచ్చేస్తున్నారో, ఏ రకంగా సమాజ శ్రేయస్కో లేదా ఆయన కలలుగలే దీనికి ఎట్లా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అనుకున్నారో తెలియదు. కానీ ఈ పూర్తి సరెండర్ అయిపోయి ఒక వెట్టి దీనిలాగా బానిసలాగా అయిపోయి అయితే బిహేవ్ చేస్తున్నాడు. అది దాంట్లో నుంచి ఆయన చెప్తున్న నా బలం ఇదన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన పొగిడినా, పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడనా, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు బింకంగా మాట్లాడుతున్న మాటలే తప్ప రియాలిటీ అయితే ఇంకో రకంగా ఉంది. అందరూ షిఫ్ట్ అవుతున్నారు. అన్ని కులాలకు అతీతంగా ఇదవుతున్నారు. ఇంక్లూడింగ్ కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎవరైతే బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పునరాలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బెనిఫిట్ ఇచ్చారు. కాబట్టి ఆ పాజిటివ్ ఇది బాగా ఉపయోగపడుతుంది మాకు. కాబట్టి మాది పెరిగేదే తప్ప 50% నుంచి 55 అట్లా పెరిగేదే తప్ప తగ్గడానికి స్కోప్ లేదు ఈ 10 రోజుల్లో. అంటే ఇంత పాజిటివ్ మూవ్ ఉన్నప్పుడు, ఇంత అభివృద్ధి, ఇంత వెల్ఫేర్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు 80కి పైగా స్థానాలు ఈ మార్పులు చేర్పులు చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ తీసుకున్న రకరకాల పథకాలు సంస్కరణలు వీటన్నిటి పాజిటివ్ దాంతో బేస్ స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా కిందికి వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి అవతల ఉండే బలమైన అభ్యర్థి ఉండొచ్చు, లోకల్ కండిషన్స్ 24/7 అవైలబుల్ ఉండే లీడర్ను ముందుకు చూజ్ చేసుకో, లోకల్ కండిషన్స్ వాళ్ళ ఆ లీడర్ యొక్క కెపాసిటీసు ఇవన్నీ డిపెండ్ అయ్యి రేపు దీనికి సంబంధించిన గెలుపోవటం నిర్ణయిస్తాయి. రెండోది మెజారిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా టీం బలంగా ఉండాలంటుంది. మీద ఆటలో అయినా దీంట్లో అయినా లాస్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి ఒక బలమైన టీం తీసుకురావాలి. అందులో ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని చోట్ల షిఫ్ట్లు అటు ఇటు జరిగాయి, కొన్ని చోట్ల ఎక్కువ కాలం ఉన్నారు, మార్పు అవసరం మారుస్తారు, కొన్ని చోట్ల నిజంగా కూడా ఎంత ఇచ్చేస్తే ఇది కావట్లేదు, సరే మారుద్దాం, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్న చోట ఇవన్నీ చూసుకొని శాస్త్రీయంగా సర్వేల తర్వాత చేసింది. రెండవది అన్నిటికంటే నేను ఎప్పుడూ చెప్తూ వస్తుండేది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మా పార్టీ ఫాలో అవుతున్నది, ఆయన దృష్టిలో అధికారం అనేది బాధ్యత తప్ప ఎమ్మెల్యే అనేది ఒక కిరీటం కాదు. మీరు చూస్తే మా పార్టీలో ఎమ్మెల్యేలకు అదొక రెస్పాన్సిబిలిటీ జనం కోసం నిలబడాలా, పని చేయాలా. మీరు చూస్తే మా ఎమ్మెల్యేలకు గత 2-2.5 ఏళ్లలో కంటిన్యూస్ దే ఆర్ అమంగ్ పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి గారు తను అట్లే ఉంటాడు, వీళ్ళని అలాగే ఉంచాడు, తను వర్క్ చేస్తున్నాడు, వీళ్ళని చేయించాడు. కాబట్టి వెన్ ఇట్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, అదేదో సంథింగ్ అధికారం అనేది మనం ఎంజాయ్ చేసేది కాదనే ఆలోచన ఉన్నప్పుడు పార్టీ బాధ్యత ఎంతనో ఇది అంతే. ఒకవేళ అక్కడ కాకపోతే పార్టీ బాధ్యత ఇస్తున్నాం.
ఇట్ ఈజ్ అల్టిమేట్లీ పార్టీని స్ట్రాంగ్గా నిలబెట్టాలి, పార్టీ ప్రజల హృదయాల్లో ఉండాలి. మనం ఎగ్జిక్యూట్ చేసేవి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు పర్ఫెక్ట్ అమలు కావాలి. ఈ ఇంప్లిమెంటేషన్లో ఆ ప్లేయర్స్ అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చాం. అందుకే మా దగ్గర దానివల్ల పెద్ద డిఫెక్షన్స్ కానీ లేదా విపరీతంగా అల్లకల్లోలు కానీ జరగల. నచ్చ చెప్పాము చాలామందికి. ఒకరిద్దరు సోషల్ ఇంజనీరింగ్ చేశారు కానీ ఓడిపోయే సీట్లలోనే సోషల్ ఇంజనీరింగ్ అంటూ సీట్లు ఇచ్చారన్న కొందరు ఆరోపణలకు మీ సమాధానం ఏంటి సార్? సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఓడిపోయే సీట్లలోనే అభ్యర్థులు కొంత మిగతా కులాలకి ఇచ్చారు. రిజల్ట్స్ చూస్తారు 10 రోజుల్లో 15 రోజుల్లో వస్తాయి. మాకు ఓడిపోయే సీటు గెలిచే సీట్లు లేదు. కుప్పం కూడా గెలుస్తున్నాం ఈసారి. కాన్ఫిడెంట్గా ఉన్నాం. అన్ని టార్గెట్ మేము 175 అనుకున్నాక ఓడిపోయేదేముంది, గెలిచేదేముంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడైతే మాకు స్ట్రాంగ్గా ఉన్న చోటే మేము అలాంటి కొంచెం మా సోషల్ ఇంజనీరింగ్ వీళ్ళని తీసుకొచ్చిన చోట పెట్టాము, గెలుస్తున్నాం కూడా. అంటే ఎన్నికలకు మరో అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది, చిరంజీవి ఫ్యాక్టర్. చిరంజీవికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, మీరు రెస్పాండ్ అవ్వడం, ఆయన అజాత శత్రువు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన మధ్య మాటలు యుద్ధం, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది అతి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాం చిరంజీవి గారు. నేను ఆ రోజు అన్నది ఏంటంటే చిరంజీవి గారికి సంబంధించినంత వరకు ఈ మాదిరి ఆయన వెళ్ళి సపోర్ట్ చేస్తామన్నారు. దాని గురించి దానివల్ల ఇదేమన్నా ఉంటుందా అన్నప్పుడు ఆయన ఒక వ్యక్తులు ఇప్పుడు వ్యక్తిగా ఆయన వ్యక్తి ఇప్పుడు అంతే తప్ప ఈ పార్టీ లేదు ఆయన. అవును. సో ఇలాంటి ఎక్కడిద్దరు వ్యక్తులు ప్రముఖులు ఎవరైనా చేసినా దానివల్ల ఏమి తేడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇలాంటి వ్యక్తులు కాదు, దీని కాదు, మొత్తం శక్తులే ఏకమైనాయి. ఆ శక్తులు అనే దగ్గర నేను అన్నా ఈ తోడేళ్ళు గుంట నక్కలు ఇవని. ఆయన ఏమనలా, ఈయన చేయడం అనేది ఆయన ఇష్టం, ఎవరికైనా చేయొచ్చు, తప్పేముంది, చేసినండి. వీటికంటే ముఖ్యంగా ఆ శక్తులన్నీ ఏకమైనాయి. అక్కడ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ చేరారు. ఎందుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి సంబంధించినంత వరకు ఆయన ఒక గేమ్ ఆడే దాంట్లో వీళ్ళు పాత్రధారులు అయ్యారు. ఆయన డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. 2 నేషనల్ పార్టీస్తో కూడా పెట్టుకున్నాడు, ఒకటి డైరెక్ట్ ఒకటి ఇండైరెక్ట్. ఇది ప్రజలకు ఆ స్క్రిప్ట్ చదువుతుంటే తెలియదా ఏం జరుగుతుంది అనేది? మరి వాళ్ళని ఏమని పోల్చాలి అంటే మరి బీజేపీతో కేంద్రంతో మీరు సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు, కానీ వాళ్ళు మీ ప్రత్యర్థి కూటమితో చేతులు కలపడాన్ని ఎలా చూస్తారు? ఎవరింటారు? బీజేపీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, దాని గురించేనా? మంచిదే, మాకు ఆ క్లారిటీ వచ్చిందిగా, ఆ గందరగోళం లేకుండా. అయినా చిత్రం ఏంటంటే ఈ రోజు కూడా వాళ్ళు పొత్తు పెట్టుకొని బీజేపీతో ఏదో మేము ఇది అవుతున్నామని ఇంకొకరితో కామెంట్ చేయిస్తారు. విచిత్రమైన ఆట. ఈ స్టేట్లో ఉన్నంత అడ్డగోలు ఉండేది. వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఎన్డీఏ ఈసారి వచ్చేది పైగా ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నాడు. చంద్రబాబు కూడా నన్ను చూడద్దు, ఎన్డీఏని చూడండి అంటున్నాడు, అంటే మోడీ గారిని చూడండి. సో అంత ఇదిగా ఇక్కడ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అనుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు ఇటువైపు స్పష్టతతో ఏకంగా ఒకే మేము వచ్చినప్పుడు అసలు ఒకరితో మాతో పోటీ పడడానికి ఒకరు నా శక్తి చాలదని ఏ రోజైతే చంద్రబాబు అనుకున్నాడో ఆ రోజే హీ లాస్ట్ దిస్ వన్ కేసు ఆయనకు లేదు. ఇంతమందితో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నది ఇంతమందితో ఎక్కువ మందితో పొత్తు పెట్టుకోవడం అనేది వర్చ్యూ కింద చూపడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అదే డెమోక్రసీలో అవసరమైంది. ఒకరే రావడం అనేది కరెక్ట్ కాదనేది ఈ కొత్త థియరీలు తీసుకురావడం ఇవి కూడా ఆశ్చర్యంగా ఉంది. సో మళ్ళీ 3-4 కలిస్తే బలమే కదా మామూలుగా చూసి. ఎందుకు 3-4 కలుస్తున్నారు? ఓ బలవంతుడిని ఎదుర్కోలేక. ఓకే, మరి బలవంతుడని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? డెమోక్రసీలో ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. అబ్సల్యూట్లీ. వేరే రకంగా ఎట్లా వస్తుంది? వాళ్ళే ఫైనల్. అంతే కదా. ఇద్దరం కలిసి మేము అప్పీల్ చేసినా వాళ్ళు అప్పీల్ చేసినా ప్రజలకే అప్పీల్ చేస్తాం, మా కేసు చెప్తాం, వాళ్ళ కేసు చెప్తే వర్డిక్ట్ ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఇది చేయగలమని. లేకపోతే వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడం పెద్దగా ఎవరితో కష్టం చెప్పండి? ఉన్న పరిస్థితిలో ఇంత బలమైన పార్టీగా ఉండి బలమైన నాయకుడై ఉండి పొత్తు పెట్టుకోవడం కష్టం కాదు. ఎందుకు పెట్టుకోలేదంటే పొగరుతో కాదు, ప్రజలకు మేమేం చేయగలమో చెప్పాలి, అవి చేయాలి తప్ప 10 మందితో కలిసి కూర్చొని వాళ్ళతో అప్పటికప్పుడు తాత్కాలిక పొత్తు పెట్టుకొని దాంతో వెళ్ళేసి అధికారం తెచ్చుకొని మళ్ళీ కొట్టుకొని విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ మిమ్మల్ని ఏమైనా గతంలో ఏమైనా సంప్రదించిందా పొత్తు మీతో పెట్టుకుంటామన్నా ఆ టైప్లో ఏమైనా? ఏపీకి సహజంగానే ఉంటుంది. 14 కానీ 19లో అయితే లేదు, 19లో కూడా వచ్చింది. 14-19లో ఇప్పుడు వచ్చిందా? ఈసారి లేదా వాళ్ళకు తెలిసినట్టు క్లారిటీ ఉంది. మాకు సంబంధించినంతవరకు ఇండిపెండెంట్గా వస్తున్నాం. అందరికీ క్లారిటీ ఉంది. చంద్రబాబు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా పర్లే కానీ 10 మందితో పెట్టుకోరు. భావసారూప్యత కలిగిన పార్టీలతో పెట్టుకోవచ్చు. కేరళలో
ఉంది, అది లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతుంది. ఈయన అసలు పెట్టిన 2 ఏళ్లకే మళ్ళీ తూచని చెప్పి బయటకు వచ్చాడు. ఇదే పవన్ కళ్యాణ్ తిట్టి పెట్టా, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టారు. బీజేపీని తిట్టి బయటకు వచ్చి మోడీ అసలు అతనికి ఒక ఇది లేదు, కుటుంబమే లేదని తిట్టాడు. దేశద్రోహి అన్నాడు. భార్య లేదు, నీకు కుటుంబం విలువ తెలుసా అన్నాడు. నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, మనముడు ఉన్నాడు అని రికార్డు పెట్టి మాట్లాడినాడు. మళ్ళీ ఈ రోజు పోయి అలా కాళ్ళ పంచనకు పోయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరండి వాళ్ళ ఏ ప్రాతిపదిక మీద ఏదో ఒక విలువలు సిద్ధాంతాలు ఉంటే ఓకే, లేదా ఇది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈరోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టమనండి వాళ్ళను. బీజేపీ ఇవ్వనంటుంది ఏపీకి సంబంధించి, అదే సంబంధించి పెట్టమనండి. ఇప్పుడు నిజంగా అయిన దాంట్లో కూటమి కదా, కూటమి తరఫున కామన్ మినిమం ప్రోగ్రామ్ డిక్లేర్ చేయమనండి. ఇదిగో వీటికి కట్టుబడి ఉన్నాం, ఈ కార్యక్రమాలకు మేము కనుక పూచి మేము జరగకపోతే మేము ఆన్సర్ ఇస్తామని గురించి చెప్పమనండి. ఎందుకు చేయలేకుండా? అంటే మీ ప్రశ్నకు ఆల్రెడీ పురంధరేశ్వరం మన సమాధానం ఇచ్చేశారు. వీళ్ళు ప్రకటించే మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో మేము ఉండము. ఆల్రెడీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మా మేనిఫెస్టో అని. వాళ్ళది చంద్రబాబుది అదే ఉండాలి కదా అట్లా. అవును, మరి 4% ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తాం మా విధానం అంటున్నారు. చంద్రబాబు వెళ్ళలేదు, నేను ఉంచుతాను అంటున్నాడు. ఎట్లా ఉంచుతావు? నువ్వే కూటమి ప్రభుత్వం అంటున్నావు, నువ్వే ఎట్లా ఉంచుతావు? ఆన్సర్ ఇవ్వాలి. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, భ్రమలో పెడుతున్నారు. పైగా నేను ఉంటాను మీకు పూచి అంటాడు. నువ్వు ఏ రోజు ఎవరికి పూచి ఉన్నావు? నీ అధికారం కోసం ప్రపంచం అంతా నీకు పూచి ఉండాలా, బాధ్యత వహించాలా? చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడం ఏకైక బాధ్యత ప్రజలదని ఆయన నమ్ముతాడు. ఆయనకు మాత్రం ఏ బాధ్యత లేదని. ఆయన బాధ్యత ఏంటంటే అధికారంలోకి రావడం, మీరు ఇస్తే రావడం ఆయన బాధ్యత. అలాంటి వ్యక్తికి వ్యక్తిగతంగా ఆయన మీద నమ్మకం లేదు, ఆయన లీడ్ చేసే పార్టీ నమ్మకం, దాని మీద నమ్మకం లేదు ప్రజలకు. ఓకే, సో ఆ కూటమి మాత్రం ఏ విలువ ఉంటుంది? చాలా బిజీ షెడ్యూల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైము చాలా కీ పర్సన్ అయినా సార్ ఒప్పుకోకపోయినా. థ్యాంక్ యూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. ఎందుకంటే ఏపీ భవిష్యత్తు ఏం కాబోతుంది, అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది చెప్తోంది, కూటమి వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు. రేపు పొద్దున్న ప్రజలు, న్యాయ నిర్ణేతలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ప్రభుత్వం ఏంటన్నది కూడా తేలిపోబోతోంది. కానీ అనుమానాలు, అలాగే మీరు చేస్తున్న అభివృద్ధి, సవినయంగా చాలా ఓపిక సమాధానం చెప్పినందుకు, ఎస్పెషల్లీ 10 వెంటలకు మీకు ఎంత సమయం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో స్పెషల్ సెషన్.